హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బర్డీస్ కుక్కర్ ఛానల్. ఈ వీడియో యాక్చువల్‌గా చెప్పాలంటే కంటిన్యూషన్ వీడియో లాగా. ఎవరైనా ఏకాదశి పూజ ఇంట్లో చేసుకొని గుడికెళ్ళి వస్తారు. మా వాళ్ళకి మొహరం అని హాలిడే ఇస్తే వీళ్ళని ఎంటర్‌టైన్ చేయడానికి తీసుకెళ్దామని చెప్పేసి మేము బయటకొచ్చాము. ఎక్కడికొచ్చాము అంటే ఇది A2A మాల్. ఐడిపిఎల్ ఆర్ బాల్నగర్ అంటే మీకు వచ్చేస్తది. సో అక్కడ దీంట్లో గేమ్ జోన్ ఉంటుంది. సో అందుకని వాళ్ళని తీసుకెళ్దాము అని చెప్పి తీసుకొచ్చాము. ఇంకా అది చూశాక మమ్మల్ని పట్టించుకోలేదు. వాళ్ళిద్దరూ వాళ్ళ ఎంజాయ్మెంట్లో వాళ్ళు పరిగెత్తుకుంటూ అన్నీ ఎక్కేసి చూసేద్దామని ఎక్సైట్మెంట్లో తిరిగేశారనమాట. తర్వాత ఫస్ట్ ఇక్కడ నాకు ఆల్రెడీ కార్డ్ ఉంది. నేను ఈ కార్డు తీసుకున్నాను అంతకుముందు. అండ్ దీంట్లో చాలా డిఫరెంట్ కార్డ్స్ కూడా ఉన్నాయి. అన్నిటికీ పాయింట్స్ అలా వస్తాయన్నమాట. సో చెక్ చేసుకోవాలి మన కార్డులో ఎంత బ్యాలెన్స్ ఉందో. ఈలోపు వీళ్ళు ఏది దొరికితే అది ఎక్కేసి దాని స్టీరింగ్ ఇలా తిప్పేసి ఆడుకున్నారు. మా వాడి బైక్ ఆడతా అంటే ఆడిచ్చాను. మా బుడ్డదానికి ఆడడానికి సరిపోదు కాబట్టి వెనకాల కూర్చోబెట్టచ్చా అని అడిగితే ఛార్జబుల్ ఏం కాదండి కూర్చోబెట్టచ్చా అంటే సరదాగా వెనకాల కూర్చొని ఎంజాయ్ చేసింది వాళ్ళ అన్నయ్య తోలుతుంటే. వాడు కూడా నేను ఈ బైక్ సెలెక్ట్ చేసుకుంటా ఆ బైక్ సెలెక్ట్ చేసుకుంటా అని కాసేపు వాళ్ళని ఇచ్చేసి ఫైనలీ తోలాడు. అసలు తోలేటప్పుడైతే నిజంగా రోడ్డు మీద బైక్ తోలుతున్నాడేమో అన్నట్టు నేను మాట్లాడుతుంటే కూడా పట్టించుకోకుండా వాడి తోలడంలో వాడున్నాడు. ఫోన్లో ఏదైనా మాట్లాడిద్దేమో అని మా బుడ్డదాన్ని గెలికాను. ఇదేమో కాన్సన్ట్రేషన్తో చూసేస్తుంది అన్నయ్య దేన్ని గుద్దుతున్నాడా అని చెప్పి. సో అలా హ్యాపీగా ఫస్ట్ ఒక బైక్ అయితే చేపించాను. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్లీ ఈ మాల్లో వెన్స్డే ఆఫర్స్ ఉంటాయండి. అంటే ఇవన్నిటికీ ఛార్జ్ ఉంటుంది కదా. వెన్స్డే మనం ఏ గేమ్ చూస్ చేసుకున్నా 33 రూపీసే ఉంటుంది. ఈవెన్ దో దాని ఒరిజినల్ ప్రైస్ 100, 189, 218 అలా ఉంటాయి. కానీ వెన్స్డే ఆఫర్స్ ఉంటాయి. అంటే ఏ గేమ్ ఆడినా సరే 33 రూపీసే ఛార్జ్ ఉంటుంది. సో నేను అలా అనుకొని వెన్స్డే రోజు వీళ్ళని తీసుకొని వెళ్ళాను. బట్ అన్ఫార్చునేట్లీ ఆ రోజు మొహరం ఫెస్టివల్ హాలిడే కాబట్టి హాలిడేస్లో వాళ్ళకి ఎక్సెప్షన్ అంట. అలా నార్మల్ ఛార్జెసే వేస్తారంట. ఆ విషయం నేను వెళ్ళి వాళ్ళని అడిగేదాకా ఆ కూపన్ వాళ్ళు తీసేయలేదు. నేను అడిగాక ఆ 33 కూపన్ తీసేసి మెషిన్స్ మీద డిఫరెంట్ వాళ్ళ కోడ్స్ ఉంటాయి కదా అట్లా ఆన్ చేస్తే అప్పుడు ఆడుకున్నాం. బట్ ఉన్న వాటిలో నేను ఏవైతే ఆడించగలనో అవి ఆడిచ్చేసి మినిమంగా కొన్ని వెనక్కి వచ్చేయండి అంటే రారు కదండి పిల్లలు. వన్స్ గేమ్ జోన్కి తీసుకెళ్ళడం వరకే మన పని. వచ్చేటప్పుడు ఏం చేశారో కూడా ఒక వీడియో తీశాను. ఇందులోనే అపెండ్ చేస్తాను లాస్ట్లో చూడండి. తర్వాత మా బుడ్డది ఆడడానికి ట్రై చేస్తుంది. బట్ అది కాయిన్ లేపేస్తుందని అలా కాదే కిందే పెట్టి ఉంచాలని చెప్తున్నా దానికి. సో అలా వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు ఈ గేమ్ కూడా. తర్వాత గేమ్ వచ్చేసి బాల్స్ వేయడం. ఇది మేధానిష్కి అయితే ఏజ్ వైజ్ చాలా ఈజీ. బట్ మా బుడ్డదానికి కొంచెం కష్టం. ఇద్దరు కలిపి ఆడేశారు. సో ఆ ఓపెన్ చేసి ఉంది కదా దాంట్లోకి మనకి ఇంత టైం లిమిట్లో ఆ బాల్స్ అన్నీ వేయాలి అని చెప్పి కింద సెకండ్స్ కనపడుతుంది మీకు 35, 31 అట్లాగా. బట్ టైం అయిపోయినా అలౌ చేశారు. చిన్నపిల్లలు కదా ఆడుకుంటారులే అన్నట్టు. సో వీళ్ళు అలా బాల్స్ అన్నీ వేసేంత వరకు ఉంచారు. యాక్చువల్గా ఏంటంటే ఆ టైం లిమిట్లో వరకు మీరు ఎప్పుడు బాల్ వేసినా అది మ్యూజిక్ ఇస్తూ ఉంటుంది బయటికి. టైం లిమిట్ తర్వాత ఆపేస్తుంది. బట్ దట్స్ ఓకే. బాగానే ఉంది. వీళ్ళు ఆడుకున్నారు. ఇది ఎప్పుడు వెళ్ళినా ఆడతారు కంపల్సరీ. ఎందుకంటే ఈజీ గేమ్ అందులోనే బాల్స్ వేయడం వీళ్ళకి సరదా. సో అందుకని ఇలా ఫుల్గా కంప్లీట్ చేసేయాలి దాన్ని. ఫుల్గా కంప్లీట్ చేసేసాక నెక్స్ట్ వచ్చేసి ఎదురుగా వచ్చేటప్పుడు ఒక హార్స్ ఉందన్నమాట. చూసి మా యుక్త ఏం చేసిందంటే ఫస్ట్ నేను పే చేయకముందే వెళ్ళి ఎక్కేసి నాకు ఇది ఎక్కుతా అని ఎగిరింది. తీరా ఎక్కాక నేను వీడియో తీసుకుంటే దిగుతా అని పాట పాడుతుంది. దింపేదేలే నువ్వేం చేసుకుంటే అది చేసుకో అని చెప్పాము. అట్లాగే దాన్ని భయపడిపోయింది. గుర్రం మించి పడిపోతానేమో అని హ్యాండిల్ పట్టుకోకుండా ఆ సెంటర్లో రాడ్ లాంటిది ఒకటి ఉంది దాన్ని పట్టుకొని అలాగే తిరుగుతుంది. అది కాదే హ్యాండిల్ పట్టుకొని నీకు బ్యాలెన్స్ ఉంటుంది అని చెప్తే అస్సలు వినట్లా. అందుకు దీనికి భయం వేసినట్టుంది. నేను దిగుతా అని పాట పాడుతూనే ఉంది. అయినా సరే మేము దింపలా. సర్లే సరిపోయింది ఇంకా పదండి వెళ్ళిపోదాం మళ్ళీ ఇంకో వెన్స్డే తీసుకొస్తా అంటే ఫేసులు చూడండి ఎలా పెట్టారో. ఎంత సాడ్గా పెట్టారో. మేము అసలు గేమ్ జోన్కే తీసుకెళ్ళినట్టు వాళ్ళని ఎందుకు ఇప్పుడు ఇంటికి తీసుకెళ్ళిపోతున్నామా అని అలా పెట్టారు. పదండి అంటే నాకు ఫోన్ ఇవ్వు నేను వీడియో తీస్తాను అని. నువ్వు తీసాకో ఇప్పటి వరకు అని మా వాడు వాదించి చివరికి ఇలా వీడియో తీశాడు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఫ్యామిలీ బర్డీస్ కుక్కర్ ఛానల్.